ప్రయత్నించి ఎంతో కష్టపడి వాళ్ళిద్దరిని విడదీయాలని ట్రై చేస్తే వాళ్ళంతా కొంతకు దగ్గరైపోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. తులసి, గుడ్ మార్నింగ్. వాట్ ఏ సర్ప్రైజ్, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏం సార్, చేయకూడదా? అయ్యో, అలా కాదు తులసి, కామన్గా నువ్వు ఈ టైంలో ఫోన్ చేయవు కదా, అందుకని అడిగాను. మిమ్మల్ని అర్జెంటుగా బయట కలవాలి సార్. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఒక్కసారి మీతో బయట కలవాలి సార్. మీతో మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడాలి సార్. వస్తారు కదూ? వస్తాను, తప్పకుండా తప్పకుండా వస్తాను తులసి. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అవకాశం రాక దానికి మనిగుంటుంది కానీ లేకపోతే కంచె. రమేష్ కూడా నిన్ను ప్రేమించి అతనే నీ భర్తగా వస్తే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు. అనుకున్నా కాదన్నా, ఇది నన్ను వదలదు. నేను కూడా దీన్ని వదలను. హలో జ్వాల. కిరణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే. రమేష్ గారితో ఈ డ్రామా అంతా ఆడించింది జ్వాలేనని చెప్పేయాలి. ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నా మీదున్న అపోహలు తొలగిపోయి ఫ్రెండ్లీగా ఉంటే చాలు. అసలు ఆయన వస్తారా? ఖచ్చితంగా వస్తారు. వెయిట్ చేయలే, నీ బ్రతుకంతా జీవితకాలం వెయిటింగే. పిచ్చి కుక్క, ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆడతెక్కునే జ్వాల. తులసి అసలు రెస్టారెంట్కి ఎందుకు రమ్మంది? తన లవ్ ప్రాబ్లం గురించి ఏమైనా చెప్తుందా, లేకపోతే డైరెక్ట్గా నాకే ఐ లవ్ యూ అని చెప్తుందా? నన్ను ప్రేమిస్తుందా?